రండమ్మగారు అని గోపయ్య ఇంట్లోకి నడిచాడు. మాలతి సంకోచంగా గుమ్మం దగ్గరే ఆగిపోయింది. పర్వాలేదు రండమ్మగారు, ఇది మీ ఇల్లు, మీ ఇంట్లోకి మీరు రావటానికి అనుమానమేమిటి? మాలతి ఒక్కొక్క అడుగు బరువుగా వేస్తూ లోపలికి వచ్చింది. ఎవరు? లోపలి గదిలో నుంచి శేఖర్ గొంతు. మాలతి శరీరం జలధరించినట్లయింది. శేఖర్ చేతికర్ర సాయంతో మెల్లగా తడుముకుంటూ హాల్లోకి వచ్చాడు. ఆ దృశ్యం చూసేసరికి మాలతికి దుఃఖం పెళ్ళుబుకింది. ఎంత చిక్కిపోయారు, ఎంత మార్పు! గోపయ్య సాంజ్ఞ చేస్తే నిగ్రహించుకుంది. గోపయ్య! నేనేనయ్యగారు. నాకు ఆశ్చర్యంగా ఉంది గోపయ్య, ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరమూ లేమా? కానీ అంటూ తడుముకుంటూ మాలతి దగ్గరికి వచ్చాడు. అతనికి తగులుతానన్న భయంతో మాలతి ఈ ప్రక్కకు తప్పుకోవాలని చూసింది. కానీ టేబుల్ అడ్డుగా ఉండటంతో సాధ్యపడలేదు. ఇంచుమించు తాకుతున్నంత దగ్గరగా నిలబడ్డాడు. ఇంకెవరో కూడా నా కూడా తిరుగుతున్నట్టు, ఎవరివో కళ్ళు నన్ను పొంచి పొంచి చూస్తున్నట్లు అనిపిస్తుంది. గోపయ్య, నిజం చెప్పు, ఇది భ్రమేనంటావా? గోపయ్య మాలతి మొహంలోకి ఒకసారి చూసి, మీరు అమ్మగారిని మరచిపోలేకుండా ఉన్నారయ్యగారు అన్నాడు. శేఖర్ హఠాత్తుగా ఉద్రేకపూరితుడయ్యాడు. గోపయ్య, ఆ రాక్షసి పేరు నా ముందు ఎత్తకు. ఆ రోజు ఎందుకంత ఔదార్యం చూపించానా అని ఇప్పుడు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాను. ఆలోచించిన కొద్దీ అదంటే కసి పెరిగిపోతుంది. ఎంతగా ప్రేమించాను, ఎంత ఆరాధించాను, కానీ ప్రతిఫలంగా ఏం చేసింది? నా గుండె పగలగొట్టింది. నా మనసులో విషం లాంటి ద్వేషం నింపేసింది. గోపయ్య, ఇప్పుడది నా ఎదుట ఉంటే... ఆమె అతనికి ఎదురుగా ఉంది. ఆవేశం వల్ల అతనికి గుండెలో నొప్పి వచ్చింది. అబ్బా అంటూ ఛాతి దగ్గర చెయ్యి నొక్కి పెట్టుకున్నాడు. మాలతి నిగ్రహించుకోలేక చేతులు చాచి అతన్ని పట్టుకోబోయింది. గోపయ్య ఆమెను వారించి తను వెళ్ళి అతన్ని పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు. క్రమంగా అతనికి ఉపశమనం కలిగింది. మీరలా ఆవేశపడకూడదని డాక్టర్ గారు చెప్పారయ్య గారు అన్నాడు గోపయ్య. నా బాధ నీకు తెలీదు గోపయ్య. ఆ దృశ్యాలు కళ్ళు లేకపోయినా నా కళ్ళ ముందు మెదులుతూ ఇలా నా గుండెలని పిండేస్తున్నాయి. పగతో నేనెంత రగిలిపోతున్నానో. నాకు తెలుసయ్య గారు, అమ్మగారు ఇప్పుడు మీ ఎదుట ఉంటే చంపి పారేసేవారు, అంతేనా? మాలతి ఉలిక్కి పడింది. ఆమె ముఖం వెలవెలబోయింది. గోపయ్య మళ్ళీ అన్నాడు, కానీ అలాంటి ఆలోచనకైనా ఇప్పుడు అవకాశం లేదు. అమ్మగారు చచ్చిపోయారు. మాలతి కెవ్వున అరవబోయి తమాయించుకుంది. శేఖర్ కూడా త్రుళ్ళిపడ్డాడు. గోపయ్య, ఏమన్నావు? మాలతి చచ్చిపోయిందా? నా మాలతి చచ్చిపోయిందా? అవునయ్య గారు, నాకు ఈ సంగతి మొన్ననే తెలిసింది. మీకు ఎలా చెప్పాలో తెలియక తటపటాయిస్తూ ఉన్నాను. నిద్రమాత్రలు మింగిపోయారంట. శేఖర్ దుఃఖం ఆపుకోలేక, మాలతి చచ్చిపోయింది, నా మాలతి చచ్చిపోయింది అని ఆర్తనాదం చేశాడు. మళ్ళీ ఇంతలోనే కటువుగా మారాడు. పీడ విరగడైపోయింది. నాకిప్పుడు ఎంతో శాంతిగా ఉంది గోపయ్య. కానీ ఆశ్చర్యంగా ఉంది. అది అంత ధైర్యస్తురాలు ఇంత త్వరగా ఓటమి ఒప్పుకుంటుందనుకోలేదే. ఆ శంకరగాడు దాన్ని వదలడని, తను అతనితో రాజీ పడకపోయినా కొత్త జీవితం వెతుక్కుంటూ ముందుకు పోతుందని అనుకున్నానే. మాలతి ఆ మాటలన్నీ వింటూ భరిస్తూ ఊరుకుంది. మళ్ళీ శేఖర్ అన్నాడు, మనసులోని వేడి దహించేసి ఉంటుంది. అది వెళ్లే ముందు ఒక మాట అన్నది గోపయ్య. పాపం చేసిన వాళ్లంతా పాపులు కాదు అంది. నిజమే కావచ్చు, కానీ మంచివాళ్లు చేసిన పాపం కూడా పాపంగా మాత్రమే పరిగణించే చిన్న గుండె నాది. ఏం చేయను? నాలో అంతకంటే విశాలత్వం లేదుగా. నేనంతే. అతనిలోని సంఘర్షణ ఆమె అర్థం చేసుకుంది. ఈ లోకంలో ఒకరినొకరు అర్థం చేసుకున్నా మనుషుల్లోని స్వార్థ ప్రలోభం వల్ల చాలా సమస్యలు పరిష్కరింపబడవు. అయ్యగారు, అమ్మగారిని మీరు మరిచిపోవాలి. శేఖర్కి మళ్ళీ రోషం వచ్చింది. మర్చిపోకపోతే నేనింకా జ్ఞాపకం పెట్టుకున్నాననుకుంటున్నావా? ఒకనాడు భార్య కదా అని కొంచెం సానుభూతి తప్పలేదు. గోపయ్య అతని మాటలకి అడ్డు తగులుతూ బయట నుంచి ఎవరో వస్తున్నట్టు అభినయిస్తూ, ఎవరు అన్నాడు. మాలతికి సంజ్ఞ చేసి ఆమె వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడింది. అరే దుర్గా, నువ్వా? అక్కడ నిలబడిపోయావా? రా లోపలికి, మన అయ్యగారి ఇల్లు ఇదేనమ్మా. ఎవరిది గోపయ్య అడిగాడు శేఖర్. మా దుర్గయ్య గారు, నా మనవరాలు, ఒరిస్సాలో స్థిరపడిపోయిన నా రాజ్యం కూతురు. అవును, ఎప్పుడు చెప్తూ ఉంటావు. అరే ఒక్కతే వచ్చిందా అక్కడి నుంచి అన్నట్టు ఆమెకు మాటలు రావు కదూ. ఎంత ఇబ్బంది పడిందో. అవునయ్యగారు, మూగపిల్ల. దుర్గా, అయ్యగారికి నమస్కారం చెయ్యమ్మా. మాలతి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది.
ప్రయాణపు బడలికలో ఉందేమో, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని గోపయ్య. దుర్గా, లోపలికి వెళ్ళమ్మా. మాలతి ఒక్క నిమిషం సంకోచించి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. గోపయ్య సంతోషం నటిస్తూ అన్నాడు, అమ్మయ్య, ఇంకేం భయం లేదయ్యగారు, మా దుర్గ వచ్చేసింది. గొంతు లేకపోతేనే. దుర్గ మహా గుణవంతురాలు, తెలివైనది. అది అన్ని పనులు ఇట్టే చేసేస్తుందయ్యగారు. శేఖర్ హఠాత్తుగా కటువుగా అన్నాడు. గోపయ్య, నాకది తెలియదనకు. నీ నాటకం నాకు అర్థమైంది. అవును గోపయ్య, నాకంతా అర్థమైంది. నేనిక్కడ ఒంటరిగా కుమిలిపోతున్నానని, నా ఆజాపాజా కనుక్కునే వాళ్ళు లేరని దుర్గకి ఉత్తరం రాసి నువ్వే రప్పించావు అంటూ ఉంటే అతని గొంతు గాత్కతికమైంది. నేను నీ మాట వినటం లేదని సాయంగా నీ మనవరాల్ని తెచ్చుకున్నావు. నేనంటే నీకెందుకంత అభిమానం గోపయ్య? చేతిని ముందుకు చాచి తడుముకుంటూ అతని చెయ్యి ఆప్యాయంగా పట్టుకున్నాడు. గోపయ్యకి కళ్ళల్లో నీళ్లుబికాయి. అయ్యగారు అంటూ ఆ చేతిని ఆప్యాయంగా నిమిరాడు. గోపయ్య, నన్ను లోపలికి తీసుకొని వెళ్ళు. శేఖర్ కుర్చీలో నుంచి లేచాడు. గోపయ్య అతన్ని జాగ్రత్తగా పట్టుకుని లోపలికి తీసుకుని వెడుతూ ఉంటే మాలతి ఎదురుగా వచ్చింది. చూడు దుర్గా, అయ్యగారు పొద్దుటి నుండి ఏమీ తీసుకోలేదు. నీ చేత్తో వారికి పాలు మందు ఇద్దు గాని రామ్మా. శేఖర్ని మంచం మీద తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానయ్యగారు అంటూ వెళ్ళిపోయాడు గోపయ్య. మరో 5 నిమిషాలకి మాలతి చేతిలో పాల గ్లాస్తో టాబ్లెట్తో గదిలోనికి వచ్చింది. ఆమె చేతి గలగల అతనికి వినిపించి, ఎవరు? దుర్గా, ఏం కావాలి అని అడిగాడు. ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. అతనికి పాలు ఇవ్వాలి, తను మాట్లాడకూడదు. ఏం చేయాలో తెలియక సందిగ్ధావస్థలో పడింది. దుర్గా, మాట్లాడవేం? ఓ, నీకు మాటలు రావు కదూ. విధి మన ఇద్దరినీ విచిత్రంగా ఒక దగ్గరికి చేర్చింది. నాకు చూపు లేదు, నీకు మాట లేదు. గోపయ్య నా బాధ్యత నీకు అప్పచెప్పాడు. తమాషాగా ఉంది కదూ. నాకు తెలుసు నువ్వు దేనికొచ్చావో. గోపయ్య ఏ పాలో హార్లిక్సో పంపించి ఉంటాడు. మీ అందరికీ కావాల్సింది నేను అన్నీ త్రాగటము తినటమేగా. ఇలా అయ్యి చేయి చాపి తడుముకుంటూ పాల గ్లాసు పట్టుకోబోయాడు. మాలతి ఊహు అంటూ గ్లాసు వెనక్కి లాక్కుంది. ఏమిటి, ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు? అర్థమైంది. పాలతో పాటు నాకు మందు బిళ్ళ కూడా తీసుకొని వచ్చావు. ఆ బిళ్ళం రింగి పాలు త్రాగాలి. కానీ మళ్ళీ అతని ధోరణి మారింది. నేను మృంగను. అసలు నాకు పాలు బిళ్ళలు ఏమీ వద్దు. వీటిని ఇక్కడి నుంచి తీసుకుపో గోపయ్య. ఏమిటో అనుకుని గోపయ్య లోపలికి పరిగెత్తుకొనొచ్చాడు. మాలతి అతన్ని సాంజ్ఞతో వారించి తిరిగి పంపించేసింది. రాడు, ఇంకెందుకొస్తాడు? ఈవిడ గారిని నా కంటగట్టి తాను తప్పించుకొని పోయాడు. వెళ్ళవా? ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నావా? ఆమె ఉన్నదో లేదో తెలుసుకునేందుకు చేతికర్ర గాలిలో కదిలించాడు. అది ఠక్కుమని ఆమె తలకి కొట్టుకుంది. మాలతి బాధతో కేక వేయబోయి ఓర్చుకొని మెదలకుండా అలాగే నిలబడింది. అతనికి చాలా సిగ్గు కలిగింది. దుర్గా, నీకు దెబ్బ తగిలిందా అని చేతిని ముందుకు చాచి తడుముకుంటూ ఆమె తలని స్పృశించాడు. ఎవరివో ఎక్కడిదానివో ఈ నిర్భాగ్యుడి కోసం నీకెందుకు ఈ అవస్థ? నిన్ను చూస్తే జాలేస్తుంది అంటూ ఆమె తల నిమిరాడు. దుర్గా, మూగదానివైనా నీలో ఏదో శక్తి ఉందనిపిస్తుందేమిటి? చెయ్యి తీసేసి నువ్వు నాకంటే మొండిదానిలా ఉన్నావే. సరే, ఇలా ఇవ్వు. టాబ్లెట్ అందుకుని గబుక్కునం రింగేసి గ్లాస్ తీసుకొని గబగబా త్రాగేశాడు. తృప్తిగా ఉందా? ఇహ వెళ్ళు. మాలతి నవ్వు మొహంతో కదలబోయింది. చూడు, ఎన్నో రోజులు, కనీసం కొన్ని రోజులైనా మనం ఇక్కడ కలిసి గడపాల్సి ఉంటుంది. నీ సాంజ్ఞలు నాకు కనిపించవు. నీ భావాలు నేను చూడలేను. నిన్నేమన్నా అడగాలన్నా, నీ దగ్గర నుంచి సమాధానం కావాలన్నా ప్రశ్న జవాబు 2 నేనే చెప్తూ ఉంటాను అంటూ శేఖర్ తన కుడి చేతిని తన 2 వేళ్లు ముందుకు చాచాడు. అవునంటే చూపుడు వేలు, కాదంటే మధ్య వేలు పట్టుకోవాలి నువ్వు. అంటే ఎలాగో చెప్తాను. నాతో ఇవాళ మందు త్రాగించినందుకు నీకు చాలా గర్వంగా ఉంది, అవునా? అంటూ 2 వేళ్ళు ఆమె ముందు ఉంచాడు. మాలతి సిగ్గుపడుతూ చూపుడు రేలు మృదువుగా పట్టుకుని వదిలేసింది. అది నాకు తెలుసు. చూడు, మళ్ళీ ఇన్నాళ్లకి నాకేదో కొత్తగా ఉంది వేళ. నీకు మాటలు రాకపోయినా నాకు నచ్చావు. నిన్ను చూడకపోయినా నువ్వు నా వెంట ఉంటే బాగుండునని అనిపిస్తుంది. బహుశా ఈ దాగుడు మూతలు, ఇందులో చిలిపితనం నేను ఇష్టపడుతున్నానేమో. నిజం, నాకు ఇదే బాగుంది. నాకు కళ్ళు లేకపోయినా నువ్వు నన్ను మోసం చేయవన్న ధైర్యం ఏర్పడుతుంది. మనుషుల మంచితనం మీద నమ్మకం ఏర్పడుతుంది. నాకెందుకో ఓదార్పు దొరుకుతుంది. ఆవేశం వచ్చింది. గుండెలో కొద్దిగా నొప్పి మొదలయ్యి క్రమంగా అబ్బా అంటూ గుండె దగ్గర చేత్తో నొక్కుంటూ ఉంటే వగర్పు కూడా వస్తుంది. మాలతి గ్లాసు క్రింద పెట్టి ముందుకు వెళ్ళి అతన్ని పొదివి పట్టుకుని ఛాతి మీద రాయసాగింది. గుండె మీద అతని చేతి ప్రక్కగా ఆమె చేయి కదులుతుంది. కాసేపట్లో అతనికి నొప్పి తగ్గినట్లు అనిపించింది. కానీ అనేకమైన అనుభూతుల సమ్మేళనంతో అలసటగా నీరసంగా ఉంది.
మాలతి అతని స్థితి గ్రహించి మెల్లగా ప్రక్క మీద పడుకోబెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ శేఖర్ మీద దుర్గ ప్రభావం కాస్త ప్రసరించి అతని జీవితాన్ని తిరిగి ప్రభావితం చేయసాగింది. మనసులోని మసి మెల్లగా చెరిగి వెలుతురు రవ్వంత చోటు చేసుకుంటుంది. ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి దుర్గా దుర్గా అని కలవరిస్తాడు. దుర్గా కాఫీ ఇవ్వాలి, దుర్గా అతనికి అన్ని వస్తువులు అందివ్వాలి, దుర్గా అతని ప్రక్కన తిరుగుతూ ఉండాలి. ఓ రాత్రి అతని ప్రక్క సర్ది మంచం మీద పడుకోబెట్టి అవతలికి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చెయ్యి అతని చేతుల్లో ఇరుక్కుపోయినట్లయింది. అతని చేతి పులకింత ఆమెకు తెలుస్తుంది. మెదలకుండా నిలబడింది. దుర్గా, ప్రపంచంలో ఒకరిని మించిన దేవతలు మరొకరు అలా ఉంటారని తెలుసుకున్నాను. అతని వ్రేళ్ళు ఆమె చేతిని క్రమంగా సవరిస్తున్నాయి. నువ్వు నాకు కావాలనిపిస్తుంది. ఈ ఒంటరితనం భరించలేకుండా ఉన్నాను అని చెప్తామనుకున్నాడు. ఆమెను తన బాహుబంధంలో ఇరికించుకొని తనలో ఇమిడిపోయేటట్లు చేయాలనుకున్నాడు. ఆమెను తను అన్ని విధాలా కోరుకున్నాడు. కానీ బయటకు వ్యక్తం చేయలేకపోయాడు. ఆమె మృదువుగా విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓ రోజు ఉదయం 8 గంటల వేళ అతనికి ఏదో కావాల్సి వచ్చి దుర్గా దుర్గా అని కేకేశాడు. మాలతి పూజలు ఉండబట్టి వినిపించలేదు. మళ్ళీ పిలిచాడు. వినపడింది. వస్తున్నా అనబోయి తమాయించుకొని పూజ ముగించుకొని లేచి నిలబడింది. అతను అసహనంగా గదిలో నుంచి యువతలికి వస్తూ ఎదురుగా వస్తున్న మాలతిని గుర్తించలేక ఢీకొన్నాడు. అబ్బా అనబోయి మళ్ళీ తమాయించుకొని మౌనంగా నిలబడింది. అతని చేతులు ఆమె భుజాలను పట్టుకున్నాయి. దుర్గా, దెబ్బ తగిలిందా? అతనికి కనబడదని తెలిసినా మాలతి అప్రయత్నంగా లేదు అన్నట్టు తల ఊపింది. నువ్వేదో సంజ్ఞత జవాబు చెప్పే ఉంటావు. నాకు కనపడదుగా, ఉండు. ఆమెను విడిచిపెట్టి కుడి చేతిని ముందుకు చాపి వ్రేళ్లు చూపెట్టాడు. దెబ్బ తగిలిందా లేదా ఇప్పుడు చెప్పు. మాలతి నవ్వుతూ అతని మధ్య వ్రేళ్ళుని పట్టుకుంది మృదువుగా. తగల్లేదా? తగిలినా అలా చెప్పవు. దుర్గా, నాకు ఆశ్చర్యంగా ఉంది. నాతో ఒక్క మాట మాట్లాడకుండా నన్ను మళ్ళీ మనిషిని చేశావు. నీ రూపం తెలియదు, నీ గొంతు తెలియదు, నీ అడుగుల చప్పుడు తెలుసు. ఆమె ముఖాన్ని 2 చేతుల్లోనికి తీసుకొని, నీ స్పర్శ నాకు తెలుసు. నిన్ను తాకితే నువ్వు కొత్తదానివి కాదనిపిస్తుంది. ఎన్నో యుగాల పరిచయం ఉందనిపిస్తుంది. నిన్నెక్కడికి తీసుకుని వచ్చినందుకు గోపయ్య మీద మొదట విసుగనిపించింది. కానీ గోపయ్య ఇప్పుడు దేవుడు అనిపిస్తుంది. గోపయ్య ఆ గదిలోనికి వస్తూ వాళ్ళిద్దరినీ ఆ స్థితిలో చూసి ఆగిపోయాడు. అడుగుల చప్పుడు విని శేఖర్ ఆమెను విడిచిపెట్టి, ఎవరు? గోపయ్య అన్నాడు. అవునయ్య గారు, కూరలు తెచ్చాను. చేతిలోని సంచి మాలతికి అందించాడు. అది తీసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. గోపయ్య, దుర్గా ఇంటికి వచ్చి ఎన్నాళ్ళయిందంటావు? 3 నెలలై ఉంటుందయ్య గారు. ఈ 3 నెలలు నా జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చాయో చూసావా? గోపయ్యకు అర్థం కాలేదు. 3 నెలల క్రితం నేను 3 వారాల కంటే బ్రతకననుకున్నాను. 3 నెలల క్రితం నేను ఆడదాన్ని తీవ్రంగా ద్వేషించాను. 3 నెలల క్రితం నేను జీవితాన్ని చూచి గజగజమని వణికిపోయాను. కానీ ఇప్పుడు నేను కొత్త మనిషిని. మిమ్మల్ని ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందయ్య గారు. ఈ ప్రపంచం మీద అసహ్యం మళ్ళీ ఆశగా మారింది గోపయ్య. అయ్యగారు, అవును గోపయ్య, అప్పుడు ఆడదాని ఉనికిని భరించగలనా అనుకున్నాను. కానీ అదే ఆడది మాలతి, అదే ఆడది దుర్గా అని తెలుసుకున్నాను. గోపయ్యకు ఏవో సత్యాలు అర్థమవుతున్నాయి. స్త్రీలోని 2 విభిన్న మూర్తులను ఇద్దరిలోనూ చూశాను గోపయ్య. మాలతి వల్ల కరుడు కట్టి పాషాణంగా మారిన నా హృదయం దుర్గ వల్ల మంచుగా మారి హాయిగా కరిగింది. 3 నెలల అవతల మాలతి, యువతల దుర్గ, మధ్యలో మారిన నేను. చిత్రంగా ఉంది కదూ? అయ్యగారు, దుర్గా నా మనవరాలు. ఏళ్ల తరబడి ఈ ఇంటి ఉప్పు తిన్న గోపయ్య మనవరాలు. మిమ్మల్ని కాపాడుకోవడం దాని విధి. కేవలం విధి అయితే నా చరిత్ర ఎప్పుడో సమసిపోయేది గోపయ్య. దుర్గా నాకు కావాలి. అయ్యగారు, మీరు? అవును, దుర్గను నేను పెళ్లి చేసుకుంటాను. గోపయ్యకి ఆనందంతో మాట రాలేదు. ఏం గోపయ్య, మాట్లాడవే? శేఖర్ ముఖం నల్లబడిపోయింది. అర్థమైంది. నా ఆనందంలో వెర్రి ఆశతో అసలు స్థితి మరిచిపోయాను. దుర్గలాంటి ఉత్తమురాల్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. ఈ విషయం నాకెలా చెప్పటమా అని ఆలోచిస్తున్నావు కదూ? లేదయ్యగారు, లేదు. గోపయ్య గొంతు వణికింది. ఇంత మంచి మాట వినగానే ఆనందంతో నాకు మాట రాలేదంతే. దుర్గని మీరు చేసుకుంటానంటే అంతకన్నా అదృష్టమేముంది బాబు? శేఖర్కి కళ్ళు చెమర్చినట్లయ్యాయి. అయితే గోపయ్య, నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకోవటం ఏమిటయ్యగారు, మా అదృష్టానికి పొంగిపోతున్నాను. గోపయ్య, నువ్వు ఎంత మంచివాడివి అంటూ శేఖర్ తడుముకుంటూ ముందుకు నడిచి అతన్ని కౌగిలించుకున్నాడు. గోపయ్య కళ్ళ నుండి ఎడతెగకుండా కన్నీటి ధారలు. ఉండండి బాబుగారు, ఇప్పుడే వస్తాను అని అతన్ని మెల్లగా విడిపించుకొని బయటకు వెళ్ళిపోయాడు. శేఖర్ నిలబడి ఆలోచిస్తున్న వాళ్ళ ఏదో తోచి కుచించుకుపోయినట్లయినాడు. తను ఎంత తొందరపడ్డాడు.
దుర్గని అడగకుండా ఆమెతో సంప్రదించకుండా గోపయ్య ముందు బయటపడిపోయాడు. ఆమెకిష్టం ఉందో లేదో, అసలు తన గురించి ఆమె అభిప్రాయం ఏమిటో. దుర్గా అని పిలిచాడు. భయంతో గొంతు వణికింది. మాలతి లోపల నుండి వచ్చింది. చూడు, తొందరే పడ్డాననుకో, కానీ గోపయ్యతో మాట్లాడేశాను. ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడావు, కానీ నా కనురెప్ప అవుతావా దుర్గా? ఇది నా దురాశ. నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఇష్టమేనా దుర్గా? చేతిని ముందుకు చాచాడు. సమాధానం చెప్పు. నేను వినటానికి తహతహలాడే సమాధానం, భయంగా ఉన్నా తెలుసుకుని తీరాల్సిన సమాధానం. చెప్పు దుర్గా, చెప్పు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా చెప్పేయాలి. 1, 2. మాలతి సిగ్గును పారద్రోలుకొని చప్పున అతడి చూపుడు వ్రేలు పట్టుకుంది. శేఖర్ ఉత్తేజితుడయ్యాడు. దుర్గా అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మాలతి శరీరం పులకరించినట్లయి ఆమె తల అతని హృదయం మీద వాల్చి కళ్ళు మూసుకుంది. అలా ఆ దశలో 2 నిమిషాలు గడిచాయి. అడుగుల చప్పుడయ్యేసరికి అతన్ని వదిలి దూరంగా జరిగింది. గోపయ్య చేతులతో 2 పూలదండలు పట్టుకొని లోపలికొచ్చాడు. అయ్యగారు, ఇవి పట్టుకోండి. ఏమిటి గోపయ్య? ఓ, పూలదండా? అవును, మేళాలక్కర్లేదు, మంత్రాలక్కర్లేదు. మా మనస్సులే మాకు సాక్షి. ఆమెను చూడలేని నా చూపులే, నాతో పలకలేని ఆమె పలుకులే మంత్రాక్షరాలు. రాదుర్గా. మాలతి గోపయ్య అందించిన పూలదండ పట్టుకొని అతనికి ఎదురుగా నిలబడింది. ఇద్దరూ ఒకరి మెళ్ళో మరొకరు దండలు వేసుకున్నారు. గోపయ్య ఈ దృశ్యం చూసి ఒళ్లంతా గగురు పొడిచినట్లయి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు. మాలతి అతని వైపుకు తిరిగి చప్పున అతని పాదాల మీద వంగి దండం పెట్టింది. గోపయ్య వణికిపోయినట్లయిపోయి, అమ్మా ఏమిటిది అంటూ ఆమెను భుజాలు పట్టుకుని లేవదీసి గుండె కదుముకున్నాడు. ఇంతలో బయట కారాగిన చప్పుడైంది. గోపయ్య మాలతిని వదిలి బయటకు తొంగి చూసి, డాక్టర్ గారు అన్నాడు. ఏమిటి, చూస్తే అందరూ ఆనందసాగరంలో ఓలలాడుతున్నట్లున్నారు అన్నాడు డాక్టర్ లోపలికి ప్రవేశిస్తూ. శేఖర్ జరిగింది చెప్పాడు. మా దాంపత్య జీవితంలో మీరింకా అడ్డుపుల్లలు వేయకూడదు డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వుతూ, బాగుంది, చివరికి నింద నా మీదే వేశారా అన్నాడు. మళ్ళీ తనే అన్నాడు, అయినా ఇప్పుడు మీ ఆరోగ్యం ఇతరులు అసూయపడేంత బాగుంది. అయితే ఇందులో నాదేం లేదు. ఈ గొప్పతనం అంతా దుర్గ కొట్టేసింది అన్నాడు. డాక్టర్, మీరు నాకు పూజ్యులు. మీ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను. కూర్చోండి డాక్టర్. రా గోపయ్య. గోపయ్య సాయంతో శేఖర్ లోపలికి వెళ్ళాడు. డాక్టర్ మాలతి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అన్నాడు, నీకో సంగతి చెప్పాలమ్మా. శేఖర్ ఆరోగ్యం ఇప్పుడు నిజంగా బాగుంది. ఇన్నాళ్ళు నీకు చెప్పని విషయం ఒకటి ఉంది. ఆయనకి కళ్ళొచ్చే అవకాశం ఉంది. మాలతి త్రుళ్ళిపడింది. అవునమ్మా, క్రితంసారి ఎక్స్రే కోసం తాను వెళ్ళినప్పుడు స్పెషలిస్ట్ ఒకరు ఇతన్ని చూడటం తటస్థించింది. చాలా ఇంట్రెస్టింగ్ కేసు అవటం చేత ఆయనంతటా ఆయన అతన్ని ఎగ్జామిన్ చేశారు. గుండెకి బలం పట్టాక కళ్ళకి ఆపరేషన్ చేస్తే చూపు తప్పకుండా వస్తుందన్నారు. మాలతి కాళ్ల క్రింద భూమి కంపిస్తుంది. ముఖమంతా స్వేద బిందువులు అలుముకున్నాయి. కళ్ళల్లో కాంతి నశించింది. చివరకు నిర్ణయం తీసుకుంది. వీల్లేదు డాక్టర్, ఆయనకి ఏమైనా సరే కళ్ళు రావటానికి వీల్లేదు అంది. మాలతి, అవును డాక్టర్, ఆయనకి తిరిగి చూపు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇల్లు మళ్ళీ నరకం అవుతుంది. వద్దు డాక్టర్, వద్దు. కావాలంటే నన్ను శాశ్వతంగా మూగదాన్ని చేసేయండి. ఆయన అంధత్వం, నా మూగతనం, వీటి కలయికే నాకు అన్నింటికన్నా ఆనందాన్ని. సరిపోయకండి డాక్టర్. కానీ ఈ సంగతే తనకి తెలుసమ్మా. డాక్టర్, అవునమ్మా, ఆ స్పెషలిస్ట్ స్వయంగా శేఖరంతో ఇవన్నీ మాట్లాడాడు. మాలతికి ఆవేశం వచ్చింది. వీల్లేదు, ఏమైనా సరే ఆయనకి ఆపరేషన్ జరగటానికి వీల్లేదు. కావాలంటే ఆ స్పెషలిస్టుతో నేను మాట్లాడతాను. ఆయన కాళ్ల మీద పడి వేడుకుంటాను. నా మీద దయ చూపించండి డాక్టర్. మాలతి ఏడుస్తుంది. డాక్టర్ ఆమె తల మీద చేయి వేసి నెమురుతూ, నీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా అన్నాడు. ఇద్దరూ ఆ స్థితిలో 1-2 క్షణాలు ఉండిపోయారు. లోపల అడుగులు చప్పుడయ్యేసరికి మాలతి దూరంగా జరిగి నిల్చుంది. శేఖర్ లోపలి నుండి బట్టలు మార్చుకొని వచ్చాడు. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాడు. గోపయ్య సాయంతో టెలిఫోన్ డయల్ చేయటం అతను ప్రాక్టీస్ చేశాడు. మెల్లగా ఓ నంబర్కి డయల్ చేశాడు. హలో, నమస్తే డాక్టర్, నేను శేఖర్ని. డాక్టర్ కృష్ణారావుతో ఎక్స్రే క్లినిక్లో మనం కలిశాము. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. కళ్ళకి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మా డాక్టర్ గారితో ఇప్పుడే వస్తున్నాను. రిసీవర్ పెట్టేశాడు. మాలతి నిర్ఘాంతపోయి చూస్తుంది. ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. శేఖర్ మాలతి దగ్గరికి వచ్చాడు. దుర్గా, నేనెవరితో మాట్లాడానని ఆశ్చర్యంగా ఉందా? అంతా తర్వాత చెప్తాను, పదండి డాక్టర్. డాక్టర్ గారు కూడా ఏమీ చేయటానికి తోచని స్థితిలో పడిపోయాడు. మాలతి వంక చూశాడు. తర్వాత శేఖర్ డాక్టర్ గారు వెంట బయటకు వెళ్ళిపోయాడు.
గోపయ్య సంచి తెచ్చుకొని, అమ్మగారు నేను అలా బజారు దాకా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. మాలతి శిలా విగ్రహంలా అలాగే నిలబడి ఉంది. ఒంటరిగా శూన్యంలో ఉన్నట్లుగా దిక్కుతోచని దానిలా ఉండిపోయింది. మాలతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. శంకర్. గడ్డం పెరిగింది, బట్టలు నలిగి మాసి ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బికారిలా తాగుబోతులా ఉన్నాడు. నువ్వు మళ్ళీ వచ్చావా సైతాన్, రాక్షసుడా? శంకర్ నవ్వాడు. మనిషి సైతాన్లా మారటానికి ఎంతసేపో పట్టదని నిన్ను చూసిన మొదటి క్షణంలోనే గుర్తించాను మాలతి. ఇదివరకు నీ పిచ్చితో కేవలం పిచ్చివాడివి మాత్రమే, ఇప్పుడు త్రాగుబోతును, జూతగాడిని కూడా. ఛీ, నీకు సిగ్గులేదు అంది కోపంగా మాలతి. సిగ్గు దానికి, నాకు ఇప్పుడు చాలా దూరం. నిన్ను మరిచిపోవటం కోసం నే పడ్డ యాతనలో సిగ్గును మరిచిపోయాను. మళ్ళీ దేనికోసం వచ్చావు ఇక్కడికి? డబ్బు కోసం. అదిరిపడింది. డబ్బు కోసమా? అవును, నాకున్న ముఖ్య అవసరాల్లో డబ్బు ముఖ్యం. నువ్వు, గోపయ్య, డాక్టరు కలిసి శేఖర్ని వెర్రివాడిని చేస్తూ ఆడిన నాటకం నాకు తెలుసు. ఒకప్పుడు దారుణంగా వెళ్ళగొట్టబడిన నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో ఎంత అందమైన స్థానం సంపాదించావో కూడా తెలుసు. ఆ స్థానం నీ వల్లనే పోగొట్టుకున్నానురా, కానీ కష్టపడి మళ్ళీ పొందగలిగాను. కానీ నా వల్ల పోగొట్టుకోవటం కష్టమేం కాదుగా. కోపంతో, రోషంతో, అవమానంతో మాలతి ఉరిమి చూసింది. దుర్మార్గుడా! శంకర్ నిర్లక్ష్యంగా నవ్వాడు. నీ తిట్లని లెక్క పెట్టంలే. నీ మీద నాకింకా ఆశ చావకపోయినా ఆ ఆశను ఆశగానే ఉంచుకొని అలవాట్లతో ఆనందించటం నేర్చుకున్నాను. ముందు డబ్బుతే. నా దగ్గర ఎక్కడిది? నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉందిగా. ఒక రకంగా ఈ ఇల్లు నీదేగా. ఇవ్వను, నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చూడు, తెలివిగా ప్రవర్తించు. నీకు శేఖర్ దక్కాడు, నాకు డబ్బు దక్కని. ఒక్క మాట శేఖర్తో అన్నానంటే నువ్వు కష్టపడి రెండోసారి నిర్మించుకున్న ఈ పేక మేడ పెళ్ళమని విరిగిపోతుంది. ఏమైనా చేసుకో, నీకు మాత్రం డబ్బు ఇవ్వను అన్నది మాలతి మొండిగా. మాలతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆవేశంలో పడి ఉన్మాదంగా ప్రవర్తించకు. ఇలాంటిదే 10,000 ఆనాడు శేఖర్ ఆనందంగా సమర్పించాడు, గుర్తుందా? సందర్భం కొంచెం వేరనుకో, కానీ వ్యక్తులం మనమే. ఏమిటి ఆలోచిస్తున్నావు ఇంకా? పట్టుదలలు జీవితాలని నాశనం చేస్తాయి. మాలతి ఉద్రేకాన్ని అణుచుకుంటూ నిస్సహాయంగా నిలబడిపోయింది. శంకర్ కుర్చీలో విలాసంగా కూర్చొని తాపిగా సిగరెట్ వెలిగించుకున్నాడు. మాలతి, మళ్ళీ శేఖర్ వచ్చేస్తాడు. మాలతి ఒక్క నిమిషం సేపు ఆలోచిస్తూ నిలబడింది. ఆ ఒక్క నిమిషంలోనూ మనస్సులో ఎన్ని ఆలోచనలు దొర్లాయో, ఎంత సంఘర్షణకి గురైందో. చెరచెరమని లోపలికి వెళ్ళింది. తన ఇంట్లో కొత్త స్థానంలో నిలబడి ఈనపెట్టెలో నుంచి డబ్బు తీస్తూ ఉంటే చేతులు వణుకుతున్నాయి. ఆలోచించటం మానేసింది. నోట్ల కట్టలు తీసుకుని వచ్చి అతని మీదకు విసిరేసింది. పో ఇక్కడి నుంచి అంది. శంకర్ నవ్వి వాటిని అందుకొని ఆప్యాయంగా ఆ నోట్లని ముద్దు పెట్టుకుని లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ మాలతి. బయట కారాగిన చప్పుడైంది. మాలతి నిరత్తరురాలై చూస్తూ ఉంది. శేఖర్ గుమ్మం దాకా వచ్చిన డాక్టర్ని ఉద్దేశిస్తున్నట్టుగా థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ తడుముకుంటూ లోపలికి వచ్చాడు. శేఖర్ని ఇంచుమించు ఢీ కొట్టినంత పనిచేశాడు. ప్రక్కకు తప్పించుకొని అతని వంక కసిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు. దుర్గా. మాలతి తెప్పరిల్లి దగ్గరికి వెళ్ళింది. ఇలా రా దుర్గా. చేతులు చాచి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఈవేళ ఎంత శుభదినమో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకున్నాను. రేపు ఆపరేషన్ చేయటానికి నిర్ణయం జరిగింది దుర్గా. నాకు కళ్ళు వచ్చేస్తాయి. మాలతి త్రుళ్ళిపడింది. అవును దుర్గా, ఆయన నన్ను పరీక్ష చేశారు. తప్పకుండా కళ్ళు వస్తాయన్నారు. 2-3 రోజుల్లో ఆపరేషన్. దుర్గా, నీకు సంతోషంగా ఉంది కదూ? మాలతి దుఃఖం ఆపుకుంటూ తల అడ్డంగా ఊపింది. నిజంగా దుర్గా, నీ రూపం ఎలా ఉంటుందో, నువ్వేమిటో నేను ఇంతవరకు ఊహించటానికి కూడా ప్రయత్నించలేదు. కానీ నేను నిన్ను చూడబోతున్నాను. నా కళ్ళ ముందు చీకట్లు తొలగిపోబోతున్నాయి. మళ్ళీ వెలుగు రాబోతుంది. ఇది కొత్త వెలుగు, సరికొత్త వెలుగు. ఇది దుర్గని, నన్ను కాంతితో నింపే వెలుగు. ఆమె ముఖం చేతుల్లోనికి తీసుకున్నాడు. ఆమె కన్నీళ్ల తడి అతనికి తెలిసింది. ఉలిక్కి పడ్డాడు. దుర్గా, ఏడుస్తున్నావా? అతని చేతులు అప్రయత్నంగా ఆమెను వదిలేశాయి. నాకు కళ్ళు రావటం నీకు ఆనందంగా లేదా? మనిషి కంపనను అణుచుకుంటూ కుడి చేతును ముందుకు చాచాడు. చెప్పు, నీకు ఆనందంగా ఉందా లేదా? ఎంత ప్రయత్నించినా వ్రేళ్ల వణుకును అరికట్టలేకపోతున్నాడు. అదిరే గుండెతో మాలతి చేతిని ముందుకు చాపింది. మనసును దృఢం చేసుకుంది. మధ్యవేలును స్పృశించింది. దుర్గా, దుర్గా అంటూ ఆక్రోశించాడు శేఖర్. ఏమిటిది? నాకు చూపు రావటం నీకెందుకని ఇష్టం లేదు. నిజంగా నువ్వే ఇస్తున్నావా జవాబు? అర్థమైంది. నీ బాధ నాకు అర్థమైంది. దుర్గా, నాకు కళ్ళు వస్తే నిన్ను చూసి నేను ఏమనుకుంటానోనని భయమా? దుర్గా, నీ అందచందాలు నాకు అనవసరం.
నువ్వు ఎలా అయినా ఉండు, నీ మీద ప్రేమ మాత్రం తగ్గదు. నాకు చూపు వచ్చాక గొంతులేని నీతో ఎలా ఉంటాను అని కదూ నీ బాధ. నాకు కళ్ళు రావటం నిన్ను ఇంకా ఇంకా తృప్తిగా చూడటం కోసం కాదు దుర్గా. నీ మూగతనం మన ప్రేమకు అడ్డు రాదు, నన్ను నమ్ము. ఆవేశంగా దగ్గరికి వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు. నా దుర్గా నన్ను అర్థం చేసుకుంటుంది కదూ. మాలతి అతని హృదయం మీద తలవాల్చి నిశ్శబ్దంగా రోదిస్తుంది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను దుర్గా, నీ మనసు నాకు తెలుసు. ఆమె తల నిమురుతూ ప్రేమగా అన్నాడు. ఇద్దరూ ఆ దశలో కొంతసేపు ఉండిపోయారు. అడుగుల చప్పుడయ్యేసరికి ఆమెను వదిలి దూరంగా జరిగాడు. గోపయ్య, అవునయ్య గారు, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను అంటూ శేఖర్ తడుముకుంటూ లోపలి గదిలోనికి వెళ్ళబోయాడు. అలా ఉన్నారేమో అమ్మగారు అని అడిగాడు గోపయ్య శిలా విగ్రహంలా నిలబడ్డ మాలతి దగ్గరికి వెళ్ళి. మాలతి లోపల నుంచి పొర్లుకొస్తున్న బాధకి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మూగదానిలా ఉండలేకపోయింది. గోపయ్య అంది డగ్గు తిక్కతో. మళ్ళీ నా జీవితానికి ఓ పరీక్ష తప్పలేదు. ఏమిటమ్మగారు? ఆ శంకర్ పీడ మళ్ళీ మొదలైంది. నా ఉనికిని పసిగట్టి వెంటపడుతున్నాడు. అదలా ఉంచి ఈయనకు తిరిగి చూపు వస్తుంది. కళ్ళకి ఆపరేషన్ చేస్తానని ఆ స్పెషలిస్ట్ ఎవరో చెప్పారంట. 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయించుకుంటానంటూ పట్టుబట్టారు. ఆయనకి కళ్ళొస్తాయన్న ఆనందంలో వారున్నారు. కళ్ళొస్తే తిరిగి వెలుగును చూడగలనని అనుకుంటున్నారు. జీవితం మరింత చీకటవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నాకు ఒకటే మార్గం కనిపిస్తుంది గోపయ్య. ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మగారు? ఆయన ఆపరేషన్ జరగకముందే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మగారు, అవును గోపయ్య, అంతకంటే వేరే మార్గం కనపడటం లేదు. ఏదో ఒకటి జరగాలి. ఆయన కళ్ళైనా రాకూడదు, నేను ఇంట్లోనన్నా ఉండకూడదు. గోపయ్యకి ఏడుపొస్తుంది. ఆవేశంలో పరిసరాలని కూడా మరిచిపోయాడు. అమ్మగారు, ఎంతో కష్టపడి మళ్ళీ ఈ సంసారాన్ని సంపాదించింది ఇంత తేలిగ్గా వదిలిపెట్టేయటానిక? వీల్లేదమ్మగారు, వీల్లేదు. దీనికి మరో ఉపాయం ఏదన్నా ఆలోచించాలి కానీ మీరు మాత్రం ఇల్లు విడిచి వెళ్ళకూడదు. ప్రక్క నుంచి నీడలా పడింది. గోపయ్య అటుకేసి చూసి త్రుళ్ళిపడ్డాడు. నరనరాల్లోనూ వణుకు వ్యాపించింది. మాలతి ఇదంతా గమనించలేదు. ఈ జీవితానికి ఆయనకి దుర్గే గాని మాలతి లేదు. దుర్గా ఆయనకి మధుర స్మృతిగా నిలిచిపోవాలి కానీ మరో పీడగా మారకూడదు. దుర్గేదని అడిగితే నీకు తెలియదని చెప్పు. వెనుతిరిగి వెళ్ళిపోబోయిన మాలతి అక్కడ శేఖర్ని చూసి నిర్ఘాంతపోయింది, నిలబడిపోయింది. ఆపేశావేం? నే కనిపించానా? భయంగా ఉందా? నీకు భయమా? నిన్ను అసహ్యించుకొని భరించలేక వదిలేసిన వ్యక్తికి అతనికి తెలియకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్న దానివి. నీకు భయమా? మూగదానిలా నటిస్తూ ఈ ఇంట్లో నెలల తరబడి తిరిగి కళ్ళు లేని నాతో నిర్దాక్షిణ్యంగా ఆడుకున్న నీకు భయమా? అయిపోయింది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సౌధం ఒక్క క్షణంలో క్రూరంగా మారిపోయింది. కానీ మాలతికి ఏం భయం వేయటం లేదు. నిజం చెప్పాల్సిన ఆరాటంతోనే ఆమె అలమటించిపోతుంది. ఏమండి, నేను ఏం చేసినా ఏం నటించినా అదంతా మీకోసమే చేశానండి. కానీ అది మిమ్మల్ని మోసం చేయటం కోసం కాదు, మిమ్మల్ని దక్కించుకోవటం కోసం. అలానా అన్నాడు శేఖర్ హేళనగా. నిన్నీ త్యాగం చేయమని ఎవరు అడిగారు? ఒకరు అడిగారని కాదండి, ఇదంతా త్యాగమని కూడా నేను అనుకోవటం లేదు. ఏమండి, పొరపాటు చేయటం మానవ సహజం. అలాంటి పొరపాటే నా వల్ల జరిగింది. మీ అనుభవంలో ఎంతోమంది మగవాళ్ళని పరిశీలించి ఉంటారు. బయట అనేక తప్పులు వారి ఆనందం కోసం, అవసరాల కోసం, లేక ఏవో పరిస్థితులకి లొంగిపోయి చేసినా వారి గార్హస్థ్య జీవితంలో భార్యకిచ్చే విలువ ఇస్తూనే ఉంటారు. అది సంసార జీవితంలోని స్థాయి. అలా ఓ ఆడదాని గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించి చూడండి. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పొరపాటు జీవితాంతం ఆమెకు శాపంగా పరిణమించాలా? మీరిది త్యాగమని ఎత్తి పొడుస్తున్నారు కానీ ఇందులో నా స్వార్థం చాలా ఉందండి. మీరంటే నాకున్న ప్రేమే ఆ స్వార్థం. మీరు చిరకాలం ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆ స్వార్థం. ఈ పరిస్థితుల్లో నేను మూగదానిలా ముందు నిలబడితే అది నటనా, నేరమా? శేఖర్ మరింత కటువుగా అయ్యాడు. అర్థం లేని కసిలాంటిదేదో అతన్ని దహించి వేస్తుంది. అవును, నేరమే. నాకు ఇష్టం లేని బ్రతుకు పెంచే అధికారం నీకెవరిచ్చారు? ఇష్టం లేని నీతో గడిపేటట్టు చేసే అధికారం నీకెవరిచ్చారు మాలతి? నీకు నాకు మధ్య దుర్గ రూపంలో కొన్ని నెలల పాటు గడిచిన ఈ నాటకం ఇవాళ్టితో సమాప్తి. కమాన్, గెట్ అవుట్. బాబుగారు అంటూ గోపయ్య అతనికి అడ్డు తగలబోయాడు. గోపయ్య, నువ్వు కూడా నన్ను దారుణంగా వంచావు. మీరంతా నన్ను వెర్రివాణ్ణి చేసి ఆడించారు. నువ్వు కూడా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని శేఖర్ గట్టిగా అరిచాడు. మాలతి నిబ్బరంగా ఉంది. ఆమెకు ఆశ్చర్యంగా లేదు. ఇలాంటిది జరగబోతుందని ముందుగానే ఊహించినట్లు అనిపిస్తుంది. దయ ఉంచి గోపయ్యను వెళ్ళగొట్టకండి. అతనంతటి నిస్వార్థ జీవి ప్రపంచంలో ఉండడు. గోపయ్య, ఆయనను విడిచిపెట్టకు. చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోపయ్య కళ్ళప్పగించి చూడటం మినహాయిస్తే ఏమీ చేయలేకపోయాడు.
అంతా కలలోలా జరిగిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆఖరు భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.